అంటే కాంతమ్మ కనబడ్డదా? కాంతమ్మ ఎటు వదిలేసిపోయింది అది. ఒక్కసారి సంతలో దిగితే వదిలేస్తుంది మనిషిని. హాయ్ ఫ్రెండ్స్, చింతూరు సంత చూద్దాం. చూడండి చింతూరు బ్రిడ్జ్ కాడి నుంచి అయితే మొదలెడదాం. సంతకి బ్రిడ్జు ఫస్ట్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ అవుతుంది, చింతూరు బ్రిడ్జు. ఇక్కడ నుంచి అయితే మనం సంత మార్కెట్లోకి వెళ్ళిపోదాం. అరే వీడియో సరిగ్గా రికార్డ్ చేయలేను అనిపిస్తుంది. మళ్ళీ టైంకి అయితే మంచిగా ట్రై చేస్తా. చూడండి చింతూరు సంత వచ్చేసి, చింతూరు సంత ప్రతి బుధవారం జరుగుతుంది. కొత్త డౌన్లో ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉండేది అన్నమాట సంత. ఇప్పుడేమో గ్రౌండ్ అయ్యి ఇచ్చేసరికి ఒక గ్రౌండ్లో పెట్టారనమాట సంత. సంత అయితే గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది. ఇది బ్రిడ్జి ఘాట్ పైకి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో జరిగితే చూడండి చాలా బాగుంటుంది. మన బోర్డర్లో గల పెద్ద సంత ఏదంటే ఒరిస్సా కానీ, మన ఆంధ్ర కానీ, ఇంకా ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఈ బోర్డర్లో జరిగే అతి పెద్ద సంత అనమాట. ఇంకోటి కొంట సంత ఉంది. ఎవడాడు పులిగాడు ముందుకన్నా అంటూ నిద్రవుతావే నీవే. ఇదిగో అమ్మమ్మ పదా కిందకి వెళ్దాం. స్వీట్స్ చూడండి వస్తారా వీడియోలో. మిక్చర్ కూడా అమ్మమ్మ వెళ్ళిపోతా కూడా తీసుకో. నేనుండను. చేపలు అరే అయితే గోదావరి చేపలు అన్నమాట. చాలా టేస్ట్ ఉంటాయి. అందుకనే చిన్న చిన్నవి అమ్ముతారు అనమాట. చేపలు ముక్కలు చేసి అమ్ముతారు. హాయ్ హాయ్ యూట్యూబ్ అనే చిన్న ఛానలే, చిన్నది. రెనీ రాజ్ అఫీషియల్. మొన్న వచ్చింది, 1 month బ్యాక్ వచ్చింది. సరే 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 సరే. ఈవిడేటి బట్టలు ఉతికేస్తుంది చూడండి. చేపలు, చిక్కుడుకాయలు, పప్పులు, కొడవళ్ళు, మిరపకాయలు. మా అమ్మమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో. అయ్యో కూరగాయలు, కాంతమ్మమ్మ ఎటు వెళ్ళిపోయింది? కాంతమ్మ గారు వెళ్ళిపోయింది. కాంతమ్మమ్మ ఎటు వెళ్ళిపోయింది? చాటలు, కుండలు, ఈ కుండలు, ఈ చాటలు, చింతపండు, గంపలు, కోళ్ళు కప్పెట్టుకోవచ్చు, బకెట్లు. మన గిరిజన సంతలో దొరికేటివన్నీ. కాల్చిన చేపలు అయిపోని. మిరపనార, కాంతమ్మ గారు ఎటు వెళ్ళిపోయారు బాబు? నన్ను వదిలేసారు ఈ సంతలోని. పచ్చిమిర్చిలు ఈ బాగా కారంగా ఉంటాయి. కొంచెం చెప్పులు, చిన్నపిల్లల చెప్పులు, పొగాకు,
టమాటాలు, కప్పులు, పంచదారలు, ఇంకా ఇటు వెళ్దాము. చేపలు దొరికితే చూస్తాము. చేపలు ఎవడు రీడు తొట్లో కూర్చున్నాడు చూడండి. ఇవి క్యాటల్ బర్లు, టింగ్ పిట్టలు కొట్టడానికి షెడ్డీలు, చిన్న చిన్న నిక్కర్లు, ఇవి ఆనపకాయలు, చేపలు, బట్టలు, చేపలు, బట్టలు. కాంతమ్మ ముదిరేసిపోతుందా? ఓ గుజరాబాయ్, ఇది వచ్చేసి పొగాకు చూడండి. ఇది కూడా పొగాకే. పొగాకులో 2 రకాలు ఉంటాయి. ఈ చేపలు కాకినాడ నుంచి వస్తాయి అన్నమాట. ఇవి ఉప్పు చేపలు, చేపలు. ఇవి వచ్చి పొగాకు. పొగాకు చూడొచ్చు. ఇక ఇది వచ్చి చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో. గిరిజన సంతలు. నన్ను వదిలేసారు సంతలోని. ఎటు పోవాలి? అమ్మమ్మ వండుతుంది. యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో వస్తారు. అన్ని సంచులు ఏం చేసుకుంటారో ఒకటి దిగండి. కాదు కాంతమ్మ కనబడలేదా? అది మీరేం కాంతమ్మ ఈ అమ్మ నన్ను చేసింది. ఇటు ఇటు ఎవరికి వచ్చింది అది? జ్యువెలరీ జ్యువెలరీ జ్యువెలరీ. అంతా మెట్టు తప్పిపోయింది బాబోయ్. ఈ సింతూరు సంతలు అయితే చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఉంటాయి కొట్లు. మధ్యలో అయితే ప్లేస్ ఉంటుంది. ఇంకొచ్చేసి ఇది క్రికెట్ గ్రౌండ్ అనమాట. కొన్ని రోజుల్లో ఇక టోర్నమెంట్లు జరుగుతాయి. మరి బుధవారం సంత కాబట్టి అటు ఆ రోజు మాత్రం టోర్నమెంట్ జరగనివ్వరు అనమాట. ఇది మ్యాట్, సిమెంట్ బీచ్. అది చూస్తున్నారు కదా, అది బ్రిడ్జి అనమాట. అది పైనుంచి చుట్టూ చూడండి షాపులే మొత్తం. సైడ్లో అంతా ఉంటాయి, మధ్యలో మాత్రం ఖాళీగా ఉంటుంది అనమాట. అటు బ్రిడ్జి ఉంది, అటు చింతూరు బ్రిడ్జి. అలా డౌన్ కింద దిగితే అనమాట. ఇలా డౌన్లో ఇది ఉంటుంది. సరే మరి ఒకసారి మళ్ళీ వెళ్దాం. పైకి వెళ్ళి వ్యూ చూపిస్తాను. ఈ కాంతమ్మ వదిలేసిపోయింది.
యూట్యూబర్స్ అమ్మమ్మలు చూడండి చింతూరు సంత, సింతూరు సంత, సింతూరు. కాదు, కాంతమ్మ కనిపించిందా? మీడియం కాంతమ్మ. ఈ అమ్మ నన్ను వదిలేసి ఎట్టిపోయింది అది. అది నేనేమాట వెళ్ళాను, అదేమి ఎలా పోయిందో పోయింది, దొరకట్లేదు. ఈ అమ్మ ఓహో చంద్రమామి అలా ఇందాక వచ్చారుగా చూసే. ఇది ఆనపకాయ చూడండి, ఇది వెరైటీ. ఇదే కదా డోకులు తయారు చేస్తారు. ఇది ఏమంటారు? ఇది ఆనపకాయనా సొరకాయ? సొరకాయ ఆనపకాయ. ఇంకొకలాగా ఉంటాయి కూడా. ఇవి సొరకాయలే. ఆ కాంతమ్మని వెతికితే నాకు దొరకట్లేదు. ఆవిడ నువ్వు వదిలేసిపోయింది. అంటూ ఎక్కేద్దాం, చూద్దాం. ఇవాళ సంతకు వచ్చాం, బుధవారం సంత. ఆంటీ కాంతమ్మ కనబడ్డదా? కాంతమ్మ ఎటు వదిలేసిపోయింది అది. ఒక్కసారి సంతలో దిగితే వదిలేస్తుంది మనిషిని. అబ్బా కత్తులు, అరటి పళ్ళు. పైకి వచ్చేసాం ఫ్రెండ్స్, పైకి వచ్చేసాం చూడండి. డౌన్లో ఉంటుంది అన్నమాట సంత. మధ్యలో పెద్ద గ్రౌండ్ ఉంటుంది. సిజీ బార్డర్ పోలీస్, సిజీ ఏపీ ఆంధ్రాలో బార్డర్ పోలీసులు అయితే బుధవారం ఉంటారు. ఇక చూసుకోవచ్చు రోడ్డు అయితే. కొంచెం స్లిప్ అయినా కిందకి వెళ్ళిపోతాం అనమాట. రోడ్ సైడ్నే ఎడతారు బండ్లు. పైనుంచి వ్యూ అయితే బాగుంటుంది, చూద్దాం. బుల్లి సంత ఫ్రెండ్స్ చూడండి, చాలా అందంగా ఉంటుంది. పైనుంచి వస్తే డౌన్లో ఉంటుంది అన్నమాట సంత. కానీ డ్రోన్ అవసరం లేదు, డౌన్ అనమాట. ఈ కిందకి దూకామంటే ఇంకా అయిపోతాం అనమాట. ఇంక వెళ్ళగలది అయితే పెద్ద బ్రిడ్జి ఉంటుంది, సబరి గోదావరి బ్రిడ్జి అనమాట. వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.